భోని ప్రేక్షకులకు నమస్సులు. భారత ప్రభుత్వ మాజీ సహాయ విద్యా సలహాదారు డాక్టర్ సిఆర్ స్వామినాథన్ గారు రచించిన ఒక అంశాన్ని భోని ప్రేక్షకులకు అందిస్తున్నాను. అది 1956-57 సంవత్సరాల్లో జరిగిన సంఘటన. కంచి పరమాచార్య స్వామి వారు మద్రాస్ మైలాపూర్లోని సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నారు. ఒక సాయంత్రం పరమాచార్య స్వామి వారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది. ఆ సభలో రాజాజీ లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచనలో ఉన్నారు. వెంటనే వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొఫెసర్ శంకరనారాయణ అయ్యర్ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో 2 పాదాలు చెప్పి మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు. ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేశారు. ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభ్యులందరికీ దీని గురించి తెలిసింది. ఈ వ్యాసం రాసిన డాక్టర్ సిఆర్ స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు. ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి వెంటనే శంకరనారాయణ అయ్యర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన 2 పాదాలు చెప్పారు. అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్ళి మహాస్వామి వారి ముందు ఈ శ్లోకాన్ని చెప్పారు. స్వామివారు ఆయనతో, నీకు ఈ శ్లోకం తెలియదన్నావు, మరి ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగారు. సభికులలో ఒకరు గుర్తు తెచ్చుకుని, నాకు చెప్పారు పెరియవా అని బదులిచ్చారు. మహాస్వామి వారు అతని గురించిన వివరాలు కనుక్కొని డాక్టర్ స్వామినాథన్ను వేదికపైకి పిలవాల్సిందిగా అయ్యర్ గారికి చెప్పారు. ఆయన వేదికపైకి రాగానే అతని పేరు, వృత్తి మొదలైన వివరాలు అడిగి, ఎక్కడ చదివావు అని అడిగారు. అతని విద్యా సంబంధమైన విషయాలు అడుగుతున్నారనుకుని స్వామినాథన్ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చదివాను అని చెప్పారు. అందుకు స్వామివారు, అది కాదు, ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగారు. తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని స్వామినాథన్ బదిలిచ్చారు. మహాస్వామి వారు స్వామినాథన్ స్వస్థలం, వారి తాతగారి పేరు, వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. మొత్తం సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల అక్కడున్నవారు మొత్తం విన్నారు. ఆ శ్లోకం ఇదే: అర్ధాతురాణం నా గురు నా బంధు, క్షుధాతురాణం నా రుచికి నా పక్వం, విద్యాతురాణం నా సుఖం నా నిద్ర, కామాతురాణం నా భయం నా లజ్జ. దీని అర్థం, ధనార్జన చేయవానికి గురువులు బంధువులు అన్నది ఉండదు, ఆకలిగొన్నవాడికి రుచి పక్వం పట్టింపు ఉండదు, నేర్చుకోవాలి అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర సుఖం తెలియదు, కోరికలతో సతమతమయ్యేవాడికి భయము సిగ్గు ఉండవు. తర్వాత పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణలో కేనోపనిషత్తు గురించి చెప్తూ పార్వతీదేవి గురుస్వరూపిణి అయి దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విశదపరిచిందో చెప్పారు. ఉపన్యాసం ముగిస్తూ చివరిలో ఇలా అన్నారు: ఉపన్యాసం మొదలు పెట్టక ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి, నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను. అతను ఎవరో నాకు తెలుసు, కానీ ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే ఇక్కడున్న మీ అందరికీ తెలియాలి. అది ఏదో పాఠశాలలోనూ కళాశాలలోనూ నేర్చుకున్నది కాదు, బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది. పిల్లలకు మంచి విషయాలు, విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి తప్ప ఆధునిక పాఠశాలలోనూ కళాశాలలోనూ కాదు. ఇంకా స్వామినాథన్ చివరిలో ఇలా వ్రాశారు: నాలాంటి అల్పుడు, సిగ్గు, భయం కలవాడిని కొన్ని వేల మంది సభికులున్న వేదికపైకి పిలిచి పరమాచార్య స్వామివారు అందరికీ ఏమి చెప్పాలనుకుంటున్నారు అంటే, పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారం, విలువలు నేర్పడం పెద్దల ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం వల్లే సాధ్యం అవుతుందని చెప్పి తెలియజేయడం. అదేవిధంగా పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్లలకు మంచి విషయాలు, మంచి కథలు చెప్తూ గడపాలి. ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలో పదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఈ వ్యాసం నుంచి నేటి ఆధునిక అమ్మా నాన్నలు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, పేరున్న కార్పొరేట్ కళాశాలలోనూ లేదు మన స్టేటస్ సింబల్ కోసం లక్షలు వసూలు చేసే స్కూల్లోనూ మన పిల్లలను చేర్పిస్తే సరిపోదు. ఇంటి వద్ద మనం కూడా చదువు, సంస్కారం, విలువలు అనేవి నేర్పడం అతి ప్రధానం అని చెప్పి ఆ పరమాచార్య సంఘటన ద్వారా మనం తెలుసుకుని ఆ విధంగా నేటి నుంచైనా మనం ఒక శ్రీకారం చుడితే మన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.